మీ కష్టాలకు ఇదే చివరి రోజు. ఈ పూజ చేస్తే చాలు. విజయ ఏకాదశి వెనుక కథ ఏమిటి? కొన్ని పురాణాల ప్రకారం శ్రీరాముడు రావణుడితో యుద్ధానికి ముందు విజయ ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవాడు. ఈ ఏకాదశిని పురస్కరించుకుని రావణుడు అతనిని చంపాడని చెబుతారు. కాబట్టి ఈ రోజు ఉపవాసం చేయడం వల్ల మీ కష్టాల నుండి ఉపశమనం పొందుతారు. ఉపవాసం ఉండలేని వారికి, తప్పనిసరిగా ఉపవాసం ఉండలేని వారు పండు మరియు అవలాకి తినవచ్చు. కొందరికి ఎలాంటి పూజలు కూడా చేయలేక ఈ సమయంలో కొన్ని జ్యోతిష్య పరిష్కారాలు చేస్తే మన ఏకాదశి ఫలితాలు లభిస్తాయని చెబుతారు. ఆ పరిష్కారాలు ఇక్కడ ఉన్నాయి. నిరుద్యోగులకు కలిసొచ్చే రోజు. చాలా మంది చాలా కాలంగా ఉద్యోగం కోసం వెతుకుతున్నారు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకడం లేదు. కాబట్టి ఈ విజయ ఏకాదశి రోజున మామిడి ఆకులను కలశంపై ఉంచాలి. దానిమీద బార్లీ నిండా కుండ పెట్టాలి. 11 ఎర్రటి పూలు, 11 పండ్లు, స్వీట్లు సమర్పించి దీపం వెలిగించాలి. దీనివల్ల మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. తులసి ఆకులు ఉపయోగించాలి. జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు పొందాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఈ రోజు పూజ చేసేటప్పుడు తులసి ఆకులను ఉపయోగించండి. కానీ ఏకాదశి రోజున తీసుకోకూడదు. ముందు రోజు మాత్రమే తీయాలి. పూజ సమయంలో తులసి ఆకులను సమర్పించేటప్పుడు మీ కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సు కోసం ప్రార్థించండి. కెరీర్ వృద్ధికి ఈ పరిష్కారం చేయండి. సాధారణంగా ఉద్యోగం వచ్చినా మీరు చెప్పుకున్నంత అభివృద్ధి చెందరు. చాలా ఎక్కిళ్లు మొదలవుతాయి. మీ కెరీర్లో విజయం సాధించాలంటే ఏకాదశి నాడు శ్రీరాముడిని ఆరాధించండి. అలాగే ఈ రోజున 11 అరటిపండ్లు, లడ్డూలు, ఎర్రటి పువ్వులు, 11 అగరబత్తులు, 11 దీపాలు, 11 ఖర్జూరాలు మరియు 11 బాదం పప్పులను కూడా దేవునికి సమర్పించాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.